సార్ రాజస్థాన్‌లో మరొక ఫ్లైట్ క్రాష్ అయినట్టుగా వార్తలొస్తున్నాయి సార్. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఫ్లైట్ క్రాష్‌లు విపరీతంగా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు రాజస్థాన్‌లో ఏం జరిగింది? ఎందుకు ఫ్లైట్ క్రాష్ అయిపోయింది? మరి ఎంతమంది దీంట్లో చనిపోవడం జరిగింది? మరి దీని మీద కూడా ఎంక్వైరీ కమిషన్ ఏసినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళేం చెప్తున్నారు సార్? ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ తో ఎంత ప్రమాదం జరిగిందో చూసాం మనం. దాన్ని మర్చిపోకముందే ఇప్పుడు మరో ఫ్లైట్ క్రాష్ అయింది. ఇదొచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన జాగ్వార్ అన్నమాట. జాగ్వార్ ఫ్లైట్. ఇది బేసిక్ గా ట్రైనింగ్ ఫ్లైట్ అన్నమాట. అంటే పైలట్లకి ట్రైనింగ్ ఇచ్చే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఇది రాజస్థాన్ లో చందు జిల్లా, చురు చురు జిల్లాలో ఆ, బానుడ అనే గ్రామంలో పొలంలో పడిపోయింది అనమాట. సో ఇది ఈ సూరత్ గఢ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన విమానం ఇక్కడ వచ్చి కూలిపోయింది. ఇది బేసిక్ ఏంటంటే లో లెవెల్ ట్రైనింగ్ అంటారు దీన్ని. 150 మీటర్స్ ఆల్టిట్యూడ్ లోనే ఇది దీన్ని రన్ చేస్తారనమాట. ఇలా రన్ చేసినప్పుడు బేసిక్ ఏంటంటే ఆ, చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే పక్షులు అటాక్ చేయ లో లెవెల్ కాబట్టి బర్డ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అట్లాగే అన్మార్క్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అన్మార్క్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైనా కూడా అటాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది పైలట్ చాలా చాకచక్యంగా పొలంలో దింపినట్టుగా అర్థమవుతుంది. అంటే పైలట్ కి అర్థమైపోయింది టైం లేదు. మామూలుగా అయితే పక్కనే గ్రామం ఉంది. ఆ గ్రామం మీద నుంచి ఆ విమానాన్ని పొలంలోకి తీసుకెళ్లగలిగాడు. అందువల్ల అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఇద్దరు మాత్రం చనిపోయారు. పైలట్, కో పైలట్ ఇద్దరు చనిపోయారు. బట్ గ్రామం మీద కనపడి ఉంటే ఆ టైంలో కూడా ఇది కూడా లంచ్ టైమే. మొన్న జరిగిన ఇండియన్ మన వాళ్ళ ఫ్లైట్ లాగానే ఇది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లాగానే ఇది కూడా మధ్యాహ్నమే జరిగింది అనమాట. 12:30 1 గంట మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. సో పైలట్ కి అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఆయన చనిపోతానని తెలిసి కూడా పైలట్ కానీ కో పైలట్ కానీ దాన్ని పొలంలోకి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళిద్దరు మాత్రం చనిపోయారు. వాళ్ళిద్దరు బాడీస్ కూడా ముక్కలైపోయినాయి. అంటే చాలా తీవ్రమైన యాక్సిడెంట్ గానే చెప్తున్నారు. జనాలు అక్కడ పొలాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది చూసారు ఇది. సో వాళ్ళకి ఒక డైరీ కూడా దాంట్లో దొరికిందని చెప్తున్నారు. ఆ డైరీని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. దీని మీద ఆల్రెడీ అక్కడ ఉన్న లోకల్ పోలీసులు, తర్వాత ఆర్మీ రెస్క్యూ సెంటర్ కూడా నుంచి ఆర్మీ రెస్క్యూ టీం వచ్చింది. వాళ్ళందరూ దీని మీద వర్క్ చేస్తున్నారు. అట్లాగే దీని మీద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అని ఒక ఎంక్వైరీ కమిషన్ ని ఏర్పాటు చేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది. అట్లాగే దీని మీద రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ గాని, ఇటు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గాని వీళ్ళందరూ కూడా స్పందించారు. ఇది ఏంటంటే ఇది 5 నెలల్లో 3వ జాగ్వార్ యాక్సిడెంట్ అన్నమాట. మనకి ఫస్ట్ జాగ్వార్ వచ్చి మార్చి 7వ తేదీన ఈ ఇయర్ మార్చి 7వ తేదీన పంచకుల అనే దగ్గర, హర్యానాలో పంచకుల దగ్గర అంబాలా అనే చోట యాక్సిడెంట్ అయింది. బట్ ప్రాణహాని అయితే జరగలేదు. రెండవది యాక్సిడెంట్ ఏప్రిల్ 2న జామ్నగర్ ఎయిర్ బేస్, అది జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన స్టేషన్ ఉంటది. అక్కడ బయలుదేరింది. సువర్ధ అనే ప్లేస్ లో, గుజరాత్ లో సువర్ధ అనే ప్లేస్ లో మళ్ళీ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్టే యాక్సిడెంట్ గురైంది. పైలట్ చనిపోయారు, కో పైలట్ గాయాలతో బతికాడు అనమాట. అంటే 5 నెలల్లో 3 జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లు క్రాష్ అయిపోయినాయి. ఇక అది కాకుండా ఫిబ్రవరిలో మిరాజ్ 2000 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది. అట్లాగే AN 32 అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా క్రాష్ అయిందన్నమాట. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి 5 నెలల్లో 5 ఎయిర్ క్రాఫ్ట్లు క్రాష్ అయిపోయినాయి. అందులో 3 ఈ జాగ్వార్ కి సంబంధించింది. సో దీంట్లో ఇప్పుడు ప్రధానంగా దీని మీద ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారంటే, ఈ జాగ్వార్లు అనేవి మన దగ్గర మొత్తం దాదాపు అన్ని, అంటే ఎప్పుడు ఓల్డ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. 6 స్క్వాడ్రన్లలో మన దగ్గర
120 జాగ్వార్స్ ఉన్నాయన్నమాట. ఈ 120 జాగ్వార్స్ లో 3 ఇప్పుడు యాక్సిడెంట్ గురైనాయి, మిగతావి కూడా అంత బాగాలేవని చెప్తున్నారు. ఎందుకు ఈ జాగ్వార్లే ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయంటే వీటి సెపెక్ సెపే క్యాట్ అంటారు వీటిని, సెపే క్యాట్ జాగ్వార్స్. ఇవి 1979 జూలైలో ఇంట్రడ్యూస్ అయినాయి. ఇవి ఆంగ్లో ఫ్రెంచ్ అనమాట, అంటే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్మించిన ఎయిర్క్రాఫ్ట్ ఇవి దేనికి ప్రధానంగా వాడతారంటే, ఒకటి ట్రైనింగ్ కి, రెండోది హెవీ బాంబర్స్ కూడా క్యారీ చేస్తాయి, ఇంక్లూడింగ్ న్యూక్లియర్ వెపన్స్ ను కూడా ఇవి క్యారీ చేసే శక్తి ఉంటుంది అనమాట వీటికి. సో అయితే ఇవి ఎక్కువ యాక్సిడెంట్ల కారణం ఏంటంటే 40 ఏళ్ళుగా ఇవి వాడుతున్నారు, అంటే ఓల్డ్ అయిపోయినాయి. రెండోది ఏంటంటే ఇవాళ అడ్వాన్స్డ్ వచ్చేసాయి అనమాట. దీంట్లో అడ్వాన్స్డ్ మెకానిజం లేదు. బేసిక్ గా ఆటో ఎజెక్షన్ సిస్టమ్స్ అనేవి ఇప్పుడు వస్తున్న రాఫెల్ కావచ్చు, సుఖోయ్ 30 MK1 కావచ్చు, ఇలాంటి వాటిలో ఉంటున్నాయి అన్నమాట. అంటే పైలట్ ఏమన్నా స్పృహ తప్పిపోయినా, లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పనిచేయకపోయినా ఈ ఆటో ఎజెక్షన్ సిస్టమ్స్ వర్క్ చేస్తాయి అనమాట. దీంట్లో అది లేదు. ఈ జాగ్వార్ లో ఆటో ఎజెక్షన్ సిస్టమ్ లేదు, మాన్యువల్ గా చేయాలి. మాన్యువల్ గా చేసే టైము ఈ పైలట్లకు ఉండట్లేదు. మాన్యువల్ గా చేసే లోపల అది క్రాష్ అయిపోతుంది అనమాట. అది బేసిక్ రీజన్ గా ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. అసలు మామూలుగా 40 ఏళ్ళుగా వీటిని వాడటమే తప్పు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఆల్రెడీ ఇటు ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్, ఈక్వడారు, నైజీరియా, ఒమన్ లాంటి దేశాలు కూడా ఈ ఎయిర్క్రాఫ్ట్ ని పక్కన పడేసాయి, లేదా మ్యూజియంలో పెట్టేసాయి అనమాట. సో ఇండియా మాత్రం దీన్ని వాడుతుంది. దీన్ని వాడడానికి ఇండియా ఏం చెప్తుందంటే, మోడర్న్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హెచ్ఏఎల్ తేజాస్ MK2 కానీ, రఫాల్ కానీ, తర్వాత MRFA అంటారు, మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కానీ, ఇవి మనకు తగినంతగా అందట్లేదు, లేట్ అవుతున్నాయి. అందుకని వీటిని వాడాల్సి వస్తుంది. 2027 నుంచి వీటిని పక్కన పెట్టాలనే ఒక ప్లాన్ అయితే ఇండియన్ గవర్నమెంట్ చేసుకుంది. బట్ ఈ లోపలనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని చాలా మంది ఏం చెప్తున్నారంటే, మనం దేశభక్తిని కూడా ఒక మతం లాగా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. చనిపోయిన పైలట్లకంతా వాళ్ళు వీరులని, వాళ్ళ ఇదని, దేశం కోసం చనిపోయినారని చెప్తుంది. దేశం కోసం చనిపోలేదు వీళ్ళు, ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్లే చనిపోతున్నారు. మెయింటెనెన్స్ లేకపోవడం, ఈ ఓల్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ ని ఇంకా వాడడం, ఇది గవర్నమెంట్ చేస్తున్న తప్పు. నిజానికి డబ్బులు ఎక్కువ పెడితే మోడర్న్ ఫ్లైట్స్ వస్తాయి, డబ్బులు ఎక్కువ పెట్టకుండా వీటితోనే లాగిచ్చేద్దాం అన్నట్టుగా ఈ దాదాపు 120 జాగ్వార్స్ ని ఇంకా వాడడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు. దానివల్ల చనిపోతున్నారు తప్ప వాళ్ళేదో దేశం కోసం యుద్ధంలో పోయి చనిపోలేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్లనే చనిపోతున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి అన్నమాట. ఇందులో వాస్తవం ఉంది అనేది దీని ఎక్స్పర్ట్లు కూడా చెప్తున్నారు. అంటే మోడర్నైజ్ చేయకపోవడం, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడమే ఈ 5 నెలల్లో 3 జాగ్వార్ జెట్స్ కానీ, మిగతా 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇవి కానీ యాక్సిడెంట్లకు గురయ్యి. ఇవన్నీ కూడా ఏంటంటే, షంషేర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. షంషేర్ అంటే స్వార్డ్ ఆఫ్ జస్టిస్ అన్నమాట. అందులో భాగంగా వీటిని డీప్ పెనెట్రేషన్ స్ట్రైక్ ఎయిర్క్రాఫ్ట్ ని అప్పుడు దించారనమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఇది లో లెవెల్ మిషన్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట, అంటే హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళవని. సో వీటిని పక్కన పడేసి అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ ని తీసుకురావాలనేది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న డిమాండ్ అన్నమాట. మరి ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.